పేదల కోసం తీసుకొచ్చినటువంటి పథకంలో భాగంగా 2 BHK అనేటువంటి పథకంలో చెర్లపల్లిలో ఉన్నటువంటి 360,000 కేటాయించడం జరిగిందండి. దానికి సంబంధించి అక్కడ వారికి కనీస సౌకర్యాలు కానీ అలాగే అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి అధికారులందరూ కూడా అర్జీలు ఇవ్వడం జరిగినది. కానీ అధికారులు ఇప్పటివరకు అర్జీలని తీసుకొని చెత్త కుప్పలు వేయడం తప్ప ఎలాంటి స్పందన లేదు వారి నుంచి. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇల్లులు ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇల్లుని వేరే వాళ్ళు కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఇంకటువంటి అసాంఘిక శక్తులు అనేది రాజ్యం వెళ్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అరికట్టాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా తెలియజేయడం జరిగినది. కానీ వారు ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మా తరపు నుంచి మేము ఇది అడిగినప్పుడు ఆర్డీఓ గారు ఒక నిర్లక్ష్య సమాధానం ఏమంటే, ఇది ఒక చెర్లపల్లిలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది, మేమేం చేయలేము, ఒక నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారు. కాబట్టి సోమవారం 14వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆర్డీఓ గారు ఆఫీస్ అయినటువంటి కీసరలో మేము నిరసన చేపట్టదలుచుకున్నాము. దీనికి అందరూ కూడా ప్రజాప్రతినిధులు 2 BHK సంబంధించినటువంటి ఎవరైతే అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా, అన్యాయం గురైనటువంటి వారందరూ కూడా, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నానండి.